Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. దీంతో ఏపీ రాజధాని అమరావతికి మరింత శోభ తెస్తుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 800 కోట్ల వ్యయంతో వేలాడే వంతెన నిర్మించాలని బాబు సర్కార్ భావిస్తోంది. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి ముద్ర, కూచిపూడి నాట్య భంగిమ ఇమిడి ఉండేలా 2 అంతస్తుల్లో హ్యాంగింగ్ బ్రిడ్జి నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం నుంచి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం వరకు ఈ వంతెన నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల వరకు ఈ వంతెన నిర్మాణం చేపట్టేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ వంతెనపై కేవలం రాకపోకలకు మాత్రమే ఉపయోగపడేలా కాకుండా వినోద కేంద్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారట బాబు. అందుకే 2 అంతస్తుల్లో కింది నుంచి ట్రాఫిక్ వెళ్లేలా, పైన పర్యాటకులు తిరిగేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. నది బాగా వెడల్పుగా ఉండి చుట్టూ కొండలతో ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు ఈ ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాటు చేయాలనేది బాబుగారి ఆలోచన. ఈ వంతెన గనుక రూపుదిద్దుకుంటే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఏర్పడడం ఖాయమంటున్నారు నిపుణులు.